ఏపీలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలిక నిరీక్షణకు త్వరలోనే తెరపడే బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయని అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం నుండి ఒక భారీ శుభవార్త వినేందుకు ఎన్నో రోజులు లేవని కూడా వారు అంటున్నారు. గత 7-8 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న డిఏడిఆర్ బకాయిల చెల్లింపులు, 30% ఐఆర్ ప్రకటన, 12 పిఆర్సీ కమిషనర్ నియామకం, 4 డిఏడిఆర్ల మంజూరు వంటి కీలక ఆర్థిక సమస్యలపై ప్రభుత్వం అత్యంత సానుకూల నిర్ణయం త్వరలోనే తీసుకునే అవకాశం దగ్గరకు వచ్చేసిందని ప్రైవేట్ టాక్స్లో ఉద్యోగులు, పెన్షనర్లు చర్చించుకుంటున్నారు. దీనికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటో ఇక్కడ చూద్దాం. కొత్త ప్రభుత్వం జూన్ 12, 2024లో అధికారం చేపట్టి ఇప్పటికి ఇంచుమించు 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఏపీజేసీ అమరావతి తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల అన్ని పెండింగ్ ఆర్థిక సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణకు దిగుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం 7వ తేదీన అంటే మొన్న విజయవాడలో రెవెన్యూ భవన్లో ఏపీజేసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీజేసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని గట్టిగా పిలుపునిచ్చారు. ఆకాశాన్ని అంటుతున్న ధరలతో ఆర్థిక సంక్షోభాల్లో ఉద్యోగుల కుటుంబాలు అల్లాడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ అనేక సమస్యలపై నోరు విప్పారు. గత ఏడాది అక్టోబర్ 18న ఒక డిఏడిఆర్ మంజూరు చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశం నిర్వహించినప్పుడు పిఆర్సీ, ఐఆర్ సంగతి నాకు వదిలివేయండి, ఆ సమస్యను తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, కానీ హామీ ఇచ్చి ఇప్పటికి 8 నెలలైనా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొందని బొప్పరాజు ఈ సందర్భంగా ఆవేదన తెలియజేశారు. ఈ సమావేశానికి ఏపీజేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి 28 జిల్లాల ప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా అనేక పెండింగ్ సమస్యలపై ఏపీజేసీ అమరావతి కొన్ని తీర్మానాలు చేసింది. అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అవ్వబోతున్న సందర్భంగా గట్టిగా ప్రభుత్వాన్ని ఇప్పుడు నిలదీస్తే తప్పకుండా కొన్ని పెండింగ్ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని వారు భావించడమే దీనికి ప్రధాన కారణం. అందుకే ఈ సమావేశంలో ఒక ప్రధాన నిర్ణయాన్ని జేఏసీ తీసుకుంది. 8వ తేదీ అంటే నిన్నటి నుండి ఉద్యమ కార్యాచరణను మొదలుపెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో ప్రధానంగా 6 అంశాలపై దృష్టి పెట్టారు. ఉద్యోగులు, పెన్షన్లకు చెల్లించాల్సిన మిగిలిన డిఏడిఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేసేందుకు నిర్ణయించారు. అలాగే ఇప్పటి వరకు అంటే సుమారు 35 నెలల పాటు పిఆర్సీ ఇవ్వలేదు కనుక వెంటనే ఐఆర్ ప్రకటించాలని ఒత్తిడి చేసేందుకు కూడా నిర్ణయించారు. అలాగే 12 పిఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించి త్వరలోనే వేతన సవరణ అమలు చేయాలని ఒత్తిడి చేసేందుకు నిర్ణయించారు. పెండింగ్లో ఉన్న 4 డిఏడిఆర్లను వెంటనే విడుదల చేయాలని ఒత్తిడి చేసేందుకు కూడా నిర్ణయించారు. మరికొన్ని ఇతర ఆర్థిక అంశాలు కూడా ఉన్నాయి. అవి ముందు ముందు చూద్దాం. ఈ అంశాలపై ప్రభుత్వం వేగంగా స్పందించకపోతే ఉద్యమమే తమకున్న ఏకైక మార్గమని నాయకులు ఈ సమావేశంలో చాలా క్లియర్గా చెప్పేశారు. ఇందులో ఎలాంటి అనుమానానికి తావులేదని వారి మాటలను బట్టి తెలుస్తోంది. వారు చాలా దృఢ నిశ్చయంతో ఉన్నట్లుగా ఈ సమావేశ నిర్ణయాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ దాగి ఉంది. ఈ సమావేశం ఎక్కడితో ముగిసిపోలేదు, మరో అడుగు ముందుకేసింది. పై డిమాండ్ల సాధన కోసం 13 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేందుకు ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ కమిటీ సోమవారం అంటే నిన్నటి నుండి తన కార్యాచరణ మొదలుపెట్టింది. ఉద్యమ కార్యాచరణ ఎలా మొదలుపెట్టాలి, ప్రభుత్వంపై ఒత్తిడి ఎలా తీసుకురావాలి, ఏ కార్యక్రమాలు చేపట్టాలి మొదలైనవన్నీ ఈ కమిటీ నిర్ణయించబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఉద్యమ కార్యాచరణను దశల వారీగా రూపొందించబోతున్నట్లు ఈ సమావేశంలో వారు పేర్కొన్నారు. తమ ఉద్యమానికి ఇతర ఉద్యోగ సంఘాల నుండి మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యమ కార్యాచరణ కమిటీలో ఉన్నవారు వీరే: చైర్మన్గా టీవీ ఫణిపేర్రాజు, కన్వీనర్గా పలిశెట్టి దామోదరరావు, సభ్యులుగా నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, శాస్త్రి, శివానందరెడ్డి, సంసాని, శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు, సంపత్తు, నాగేశ్వరరెడ్డి, రామకృష్ణ, సురేష్ బాబు, దివాకర్ ఉన్నారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలతో పాటు పిఆర్సీ నియామకం, ఐఆర్ ప్రకటన, డిఏడిఆర్ల మంజూరు, పెండింగ్ బకాయిల చెల్లింపులు, పెన్షన్ల సమస్యలు, ఇంకా అనేక ఇతర అంశాలపై విస్తృతమైన చర్చ జరిగింది. ఉద్యోగులు, పెన్షన్ల ప్రయోజనాలు కాపాడడానికి ఏపీజేసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం ప్రకటించిన తీర్మానాలు ఇలా ఉన్నాయి. పిఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించాలి, వెంటనే మధ్యంతర భృతి ప్రకటించాలి, డిఏడిఆర్ల బకాయిలను వెంటనే మంజూరు చేయాలి, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ను 2 ఏళ్లకు పెంచాలి, తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ను 7 నుండి 10%, 12 నుండి 15% పెంచాలి, ఆర్టీసీలో ప్రైవేట్ ఆపరేటర్లకు బస్సులు అప్పగించకుండా ప్రభుత్వమే నిర్వహించాలి, మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా హామీలన్నీ నెరవేర్చాలి. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ భవిష్యత్తు కార్యాచరణపై నిన్న మరో ప్రత్యేక సమావేశం జరిపేందుకు కూడా
ఏపీజేఏసీ అమరావతి నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు తెలియజేశారు. ఈ ప్రత్యేక సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణపై తదుపరి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు. అలాగే ఏపీజేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు కూడా ఉద్యోగ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ ప్రారంభమవుతుందని హెచ్చరించారు. జూన్ 12వ తేదీకి 2 సంవత్సరాలు పూర్తవుతున్నందున ఏపీజేఏసీ అమరావతి 8 నుండి కార్యాచరణ మొదలు పెడుతున్నందున ఈ నెల చివరిలోగానే ప్రభుత్వం నుండి పీఆర్సీ, ఐఆర్, డిఏడిఆర్లపై ఒక ప్రకటన తప్పక వస్తుందని అందరూ అనుకుంటున్నారు. వేచి చూస్తే గానీ ఏం జరుగుతుందో చెప్పలేం. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.